అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ వచ్చిన అప్పటి నుంచి అందరూ మూవీ ఇవ్వండి నా మోడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మూవీ చూడండి అని చెప్తే ఏ మూవీ ఇవ్వరా, నేను చూడాలని మూడ్లో ఉన్నారు మీరు. కానీ సో ఫార్మాలిటీ కోసం నేను చెప్పాలి, చాలా మంచి మూవీ అండి. ఆగస్ట్ 20 రిలీజ్ అవుతుంది. అందరూ చూసి చాలా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే, ఏం చెప్పాలి? ఏది అర్థం కాలేదు. ఓకే, చెప్తా. అర్థమైందా? ఒక్కరు మాత్రం చెప్పండి. ఓకే ఓకే, వస్తున్నానండి. ఓకే. ఎనీవే, అన్నయ్య కొంచెం ఉండన్నయ్యా. నేను తమ్ముడు మాట్లాడాలి అన్నయ్య. తమ్ముడు కొంచెం ఆగండి తమ్ముడు, అన్నయ్య మాట్లాడాలి. లవ్ యూ ఆల్. ரொம்ப ఎక్కువ సంతోషంగా ఉందండి. మాట్లాడతామండి. రండి, ఇక్కడ రండి, నేను అక్కడికి వెళ్తాను. ఎనీవే, ఇప్పుడు మన ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ సరిపోదా శనివారం. ఓకే, వస్తున్నాను తమ్ముడు, దయాగా వస్తున్నాను తమ్ముడు. బై రోడ్లో వచ్చా నేను, ఇప్పుడు దయాగా వస్తున్నాను తమ్ముడు. సక్సెస్ కూడా దగ్గర తీసుకొని వస్తున్నాను తమ్ముడు. ఏది కొంచెం ఉన్నది, ఏదైనా మూవీ గురించి మాట్లాడతాం. డబ్బింగ్ చెప్పి ఉండదు. డిస్టర్బ్ చేయకండి, దయాకి కోపం వస్తుంది. దయాకి కోపమే రాదు. ఓకే, ఫైన్. ఎనీవే, కొంచెం అందరూ కొంచెం ఓర్పిగా ఉండండి, మాట్లాడాలి కదా. అందరి ఇంటర్వ్యూస్ విన్నారా? అందరి ఇంటర్వ్యూస్ చూసారా? ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ చూసారా? ఓకే, ట్రైలర్స్ చూసారా? హ్యాపీ కదా? మూవీ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? అది ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్తో వివేకాత్రేయ గారు, ఆయన రైటింగ్ చాలా డిఫరెంట్ అండి. ఆయన వచ్చి చెన్నైకి వచ్చి నాకు సరిపోదా శనివారం కథ చెప్పారు. ఆ స్క్రీన్ ప్లే, ఆయన డైరెక్షన్, ఆయన నేరేషన్ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి.
ఎందుకంటే ఒక రేర్ రైటర్, ఒక రేర్ క్రియేటర్ అండి. ఇలాంటి ఒక రేర్ రైటర్ని ఎప్పుడైనా వస్తారు. ఒకరు ఉన్నారు క్వింటిన్ టొరంటినో, ఒక రకంగా వెళ్తున్న మూవీని ఇంకొక రకంగా తీసుకెళ్తారు. అలాగే ఒక రకంగా వెళ్తున్న యాక్షన్ మూవీస్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ స్థాయిలో చేశారు. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మళ్ళీ ఇక్కడ కూడా అది మళ్ళీ ఇంకొకసారి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఏంటంటే అన్ని యాక్షన్ ఫిల్మ్కి ఒక ఫార్ములా ఉందండి, మాణిక్యం భాష కాన్సెప్ట్ అండి. ఓకేనా? అన్ని మూవీ ఏ యాక్షన్ మూవీ తీసినా అది మాణిక్యం భాష కాన్సెప్ట్లోనే వస్తుందండి. ఈవెన్ యూ కెన్ టేక్ బాహుబలి 2 ఆల్సో, దాంట్లో కూడా మాణిక్యం భాష ఉందండి. ఓకేనా? ఎందుకంటే ఒక కింగ్ ఒక భాష ఊరికెళ్ళి మా జనాల్ని అర్థం చేసుకొని రావాలని వెళ్తున్నారు, మాణిక్యంగా వెళ్తున్నారు. ఇలాంటి అమితాబ్ గారు మూవీ నుంచి తమిళ్లో కూడా నాన్ శివపనిదని ఒక మూవీ వచ్చింది. ఇక్కడ కూడా బాలయ్య గారు మూవీ కానీ ఇంద్ర కూడా మాణిక్యం భాష కాన్సెప్టేనండి. సో అలాంటి యాక్షన్ ఫిల్మ్స్ రైటింగ్స్లో జరుగుతున్నప్పుడు అలాంటి యాక్షన్ ఫిల్మ్స్ ఎన్నో వచ్చింది. కానీ దాంట్లో ఒక కొత్తదనం తీసి వచ్చారు వివేకాత్రేయ గారు. అది ఏంటంటే ఈ మూవీలో నాని గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కానీ మంచి పాయింట్ ఎన్నిసార్లు చెప్తే ఓకే నా చెప్తాను. ఇంకో కూడా ఒక రీజన్ కోసం నానిగారు అమ్మ బాబు చాలా యాంగ్రీ మ్యాన్గా వస్తున్నారు, ఆయన యాంగ్రీని ఆపాలి, యాంగ్రీ చూపించకూడదని చెప్తే పిల్లలు విన్నరు. సో అమ్మ ఒక ట్రిక్ చేసి ఏం చెప్తున్నారంటే, వారంలో ఒక్కరోజు మాత్రం మీ యాంగ్రీగా ఉండు, మీరు యాంగ్రీ చూపించకూడదని ప్రామిస్ తీసుకున్నారు. ఫర్ అ రీజన్ ఆయన శనివారం అని అది ఫిక్స్ చేశారు. సో సండే టు ఫ్రైడే నాని గారు మాణిక్యంగా ఉంటారు, సాటర్డే మాత్రం భాషగా ఉంటారు. సో ఈ సాటర్డే భాష అండి. సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చిందండి, చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక కొత్త రైటింగ్లో ఒక కొత్త యాంగిల్లో ఒక మూవీని చూపిస్తున్నప్పుడు ఎంత యాక్ట్ చేస్తున్న మనమందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఆ సేమ్ హ్యాపీనెస్ మీకు కూడా వస్తుందండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ మీరు అందరూ చూడాలని ఉన్నారు, మళ్ళీ వచ్చి చూడండి చెప్పడం మంచిది కాదు. కానీ ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను, వచ్చి చూడండి. ఆగస్ట్ 29th మూవీని తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో ప్రిట్టి ప్రియాంక గారు ఉన్నారు. ఆయన కానిస్టేబుల్ డ్రెస్లో కూడా అందంగా ఉన్నారు. ఎందుకంటే కానిస్టేబుల్స్ పాపం చాలా కష్టపడి, ఎన్నో అమ్మాయిలు కానిస్టేబుల్గా పనిచేస్తున్న వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారు అని నేను చూడడానికి చాలా మన సంతోషం కోసం ఎన్నో కష్టపడుతున్నారు పోలీస్ అందరూ. కానీ ఈ మూవీలో నా పక్కన నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, నా పక్కన ఒక కానిస్టేబుల్గా వచ్చే ఇంత అందమైన ఒక కానిస్టేబుల్ వచ్చేది నేను. అండ్ ప్రియాంక గారితో ఒక పాయింట్ ఉందండి, ఆయన ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ ఓకే చేయాలి అండి. అది దానికి ముందే ఆయనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, చేస్తే ఫస్ట్ 2 టేక్స్ అదిరేస్తారు. అదే అంత ఒక ఫోకస్గా ఒక సింపుల్ పర్ఫార్మెన్స్, బ్రీసీ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దర్ సెకండ్ టైం. ఈ మూవీ జరుగుతున్నప్పుడు అన్ని శనివారంలో మ్యాజిక్ జరిగిందండి. నానిగారు ఈ ఇయర్లో నానిగారికి బర్త్డే శనివారంలోనే వచ్చింది, నా బర్త్డే శనివారంలోనే వచ్చింది. నానిగారు నానాగా నటించిన సాయి కుమార్ గారు ఆయన కూడా శనివారం వచ్చింది. మంచి గుడ్ సైన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్.